గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. ఇటీవల కొండా దంపతులపై వరంగల్ నేతలు ఫిర్యాదు చేయడంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాలో పొలిటీషియన్ శ్రీనివాస్ పై పార్టీ పెద్దలకు కంప్లైంట్స్ వచ్చాయి. అండ్ ఖైరతాబాద్ లో దానం నాగేందర్ విజయారెడ్డికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గజ్వేల్ లోనూ కాంగ్రెస్ నేతల మధ్య గొడవలు జరుగుతుండటంతో పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు నేడు గాంధీ భవన్ కు కొండా మురళి రానున్నారు. అయితే ఇవాటి సమావేశానికి హాజరు కావాలని తనకు ఆదేశాలు రాలేదంటున్నారు కొండా మురళి. ఈయన వరంగల్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తుంది. గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. ఇటీవల కొండా దంపతులపై వరంగల్ నేతలు ఫిర్యాదు చేయడంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాలో పొలిటీషియన్ శ్రీనివాస్ పై పార్టీ పెద్దలకు కంప్లైంట్స్ వచ్చాయి. అండ్ ఖైరతాబాద్ లో దానం నాగేందర్ విజయారెడ్డికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గజ్వేల్ లోనూ కాంగ్రెస్ నేతల మధ్య గొడవలు జరుగుతుండటంతో పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు నేడు గాంధీ భవన్ కు కొండా మురళి రానున్నారు. అయితే ఇవాల్టి సమావేశానికి హాజరు కావాలని తనకు ఆదేశాలు రాలేదంటున్నారు కొండా మురళి. ఈయన వరంగల్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తుంది. గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. ఇటీవల కొండా దంపతులపై వరంగల్ నేతలు ఫిర్యాదు చేయడంతో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాలో పొలిటీషియన్ శ్రీనివాస్ పై పార్టీ పెద్దలకు కంప్లైంట్స్ వచ్చాయి. అండ్ ఖైరతాబాద్ లో దానం నాగేందర్ విజయారెడ్డికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గజ్వేల్ లోనూ కాంగ్రెస్ నేతల మధ్య గొడవలు జరుగుతుండటంతో పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు నేడు గాంధీ భవన్ కు కొండా మురళి రానున్నారు. అయితే ఇవాల్టి సమావేశానికి హాజరు కావాలని తనకు ఆదేశాలు రాలేదంటున్నారు కొండా మురళి. ఈయన వరంగల్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తుంది. గాంధీ భవన్ లో అయితే క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. ఈ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇందులో మెయిన్ గా కొందరిపై షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి ప్రధానంగా? గాంధీ భవన్ లో టిపిసిసి కమిటీ ఇప్పటికీ రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా విభేదాలు ఉన్నటువంటి నియోజకవర్గాల పైన ఫోకస్ చేసింది. ప్రధానంగా ఈ అటు గజ్వేల్ కావచ్చు, అదేవిధంగా ఆదిలాబాద్ లో భాగమైన ఆసిఫాబాద్, ఇటు ఖైరతాబాద్, పటాన్ చెరువు, వాసిఫాబాద్ గానీ ఇటీవల వరంగల్ జిల్లా ముఖ్య నేతల మధ్య వివాదం రాజుకుంటా ఉంది. ఈ దీంతో పాటు గానీ ఇటీవల బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలుగా గెలిచి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రధానంగా అటు జగిత్యాల, బాన్సువాడ, అదేవిధంగా చేవెళ్ళ, వీటితో పాటు గానీ రాజేంద్ర నగర్, పలు నియోజకవర్గాల్లో కూడా ఎటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు ఈ స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఈ యొక్క అంతర్గత విభేదాలు, అదేవిధంగా నేతల మధ్య ఉన్నటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలను తొలగించేందుకు అంతర్గత విభేదాలను కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతా ఉంది. టిపిసిసి క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే పలుమార్లు భేటీ అయింది. అందులో భాగంగానే కీలకంగా భావించి ఇవాళ ఆయా నియోజకవర్గాల పైన దృష్టి పెట్టి ఇప్పటికే ఫిర్యాదులు అందినటువంటి నియోజకవర్గాల మీద ఫోకస్ చేసి ఇరు వర్గాలను పిలిచి వారి యొక్క వివాదానికి విభేదానికి కారణాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే పార్టీ లైన్ దాటితే కనుక చర్యలు తప్పవంటూ కూడా ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ హెచ్చరిస్తున్న నేపథ్యంలో పార్టీ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటా ఉన్నారు. మరి కాసేపట్లోనే గాంధీ భవన్ కు మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కూడా
రాబోతా ఉన్నారు. ఇప్పటికే గాంధీ భవన్ ఎదుట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారిగేట్లతో పాటుగానే భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. వరంగల్ నుంచి కొండామురళి దాదాపు 200కు పైగా మంది అనుచరులతో కూడా అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో గాంధీ భవన్ కు రీచ్ అవుతారు అనేటటువంటి సమాచారం అంతా ఉంది. ఇప్పటికే ఆయన వరంగల్ నుంచి బయలుదేరారు. అయితే దాదాపు 10ల సంఖ్యలో కూడా వాహనాలతో ర్యాలీగా గాంధీ భవన్ కు రాబోతా ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే వరంగల్ నేతలు ఇప్పటికే రాహుల్ గాంధీ జన్మదినం వేడుకల సందర్భంగా ఈ నెల 19వ తేదీన కొండామురళి వివాదాస్పదమైనటువంటి కామెంట్ చేశారు. అటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో పాటుగానే స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీద పరోక్షంగా వ్యక్తిగత విమర్శలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అటు బీఆర్ఎస్ కడియం శ్రీహరి బీఆర్ఎస్ లో ఉండి అదేవిధంగా టీడీపీలో ఉండి ఆ పార్టీలను భూస్థాపితం చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ పని ఏం చేస్తారు అనేటటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పరకాలలో వచ్చే ఎన్నికల్లో తన కూతురు సుష్మితా పటేల్ పోటీ చేస్తుంది అనేటటువంటి కామెంట్ చేశారు. ఓవరాల్ గా ఈ యొక్క నేపథ్యంలో ఈ కొండామురళి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా కీలకంగా భావించి ఆ నియోజకవర్గం ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీరితో పాటుగానే ముఖ్య నేతలు కూడా ఆ యొక్క డిసిసి వరంగల్ డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయన్ రాజేందర్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. ఇప్పటికే క్యాంప్ ఆఫీస్ లో భేటీ అయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి నేరుగా కలిసి ఫిర్యాదును అందజేసినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కూడా భేటీ అయి కొండా దంపతుల వల్ల నియోజకవర్గంలో అటు జిల్లాల్లో కాంగ్రెస్ క్యాడర్ కావచ్చు, కొత్తగా పార్టీలో చేరినటువంటి నేతలు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, పార్టీ బలహీనం పడటానికి కారణం అవుతా ఉన్నారు అనేటటువంటి ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఓవరాల్ గా ఇప్పటికే ఆ యొక్క వివాదం కొనసాగుతా ఉంది. ఇవాళ గాంధీ భవన్ కు కొండా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి రాబోతా ఉన్నారు. ఆయన కూడా క్రమశిక్షణ కమిటీకి కలిసి ఈ యొక్క వరంగల్ ఎమ్మెల్యేల సంబంధించి వ్యవహార శైలి కావచ్చు, నియోజకవర్గంలో కొండా మురళి వర్గానికి సంబంధించి జరుగుతున్నటువంటి విభేదానికి సంబంధించి కారణాలు, వాటితో పాటుగానే ఆయన మీద వచ్చినటువంటి ఫిర్యాదులకు సంబంధించి వివరణ ఇచ్చుకునేటటువంటి అవకాశం ఉంది. భారీ ఎత్తున వరంగల్ నుంచి ఇప్పటికే భారీ వాహన శ్రేణితో కూడా గాంధీ భవన్ కు బయలుదేరినట్టు సమాచారం అవుతా ఉంది. ఇవాళ గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మల్లు రవితో భేటీ అవుతారు. వారితో పాటుగానే ఈ యొక్క వివాదాలకు సంబంధించి అన్ని జిల్లాల్లో జరుగుతున్నటువంటి వివిధ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా పాత కొత్త నేతల మధ్య వైరం, వాటితో పాటుగానే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముఖ్య నేతల అంతర్గత విభేదాలకు సంబంధించి అందినటువంటి ఫిర్యాదుల మీద కూలంకషంగా చర్చించిన అనంతరం పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలనేటటువంటి భావనలో ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే వారి నుంచి వివరణ కోరుతారు. ఆ తర్వాత షోకాజ్ నోటీసులు ఎవరెవరికి జారీ చేస్తారు, వారు ఏమైనా వివరణ ఇచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తారా, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇటువంటి వివాదాలకు తావు ఇవ్వకుండా సద్దుమణిగించేటటువంటి ప్రయత్నం చేస్తారా అనేది అయితే వేచి చూడాల్సి ఉంది. రాజు, మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం వరంగల్లో ఈ కొండా మురళి పంచాయతీ అనేది. సో మరి ఇప్పటికైనా అంటే ఈరోజు సమావేశానికి కొండా మురళికి హాజరు కావాలని ఆదేశాలు లేకపోయినా ఇప్పుడైతే కొండా మురళి ప్రస్తుతం గాంధీ భవన్ కి వస్తున్నారని మీరు చెప్తున్నారు. సో మరి ఈ భేటీ తర్వాత అంటే సొంత పార్టీలోనే లుకలుకలు మనం చూస్తున్నాం. సో వీటన్నిటి పరిష్కారం అయ్యే దిశగా ఉండే ఛాన్స్ ఉందా? ఎవరి మధ్యలో అయితే గ్యాప్ ఉందో? డెఫినెట్ గా వరంగల్ నేతల మధ్య అటు మంత్రి కొండా సురేఖ దంపతుల వర్సెస్ అటు స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో విభేదాలను సద్దుబురికిచ్చే ప్రయత్నంలో భాగంగానే గాంధీ భవన్ కి ఇప్పటికే అటు ఎమ్మెల్యేలకు సంబంధించి నాయన్ రాజేందర్ రెడ్డితో పాటుగానే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వారితో పాటుగా కడియం శ్రీహరి, బస్వరాజ్ సారయ్య ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన గుండు సుధారాని కూడా గాంధీ భవన్ కు విచ్చేసి అటు టీపీసీసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు కొండా మురళి కూడా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గాంధీ భవన్ కు రాబోతా ఉన్నారు. ఆయన కూడా తమ వర్షన్ను వినిపించి ఫిర్యాదు చేయబోతా ఉన్నారు. అక్కడ వరంగల్ జిల్లాలో పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ముఖ్య నేతలు, వారితో పాటుగానే ఎమ్మెల్యేల వ్యవహార శైలికి సంబంధించి పార్టీ బలహీనపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఫిర్యాదు చేయబోతా ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు కొండా మురళికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నుంచి ఎటువంటి నోటీసులు జారీ కాలేదు. ఆయన గాంధీ భవన్ కు వచ్చి వివరణ ఇచ్చుకోవాలనేది కూడా కోరినటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా ఆయన్నే ప్రత్యేకంగా ఆయన అనుచరులతో పాటుగానే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని కలిసి ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలుస్తా ఉంది. మరి కాసేపట్లోనే గాంధీ భవన్ కు కొండా మురళి రీచ్ కాబోతా ఉన్నారు. దీపిక.
అలాగే రాజు, మరి అక్కడ ఇప్పుడు కొండా మురళి వస్తున్నారనే సమాచారంతో అక్కడ కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? ఇప్పటికే ఆ ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వివరాలను తెలుసుకుంటున్నారు. ఎక్కడ ఈ యొక్క విభేదాలకు తావిచ్చినట్లయింది, అదేవిధంగా మొదట ఈ యొక్క విభేదాలకు ఆజ్యం పోసింది ఎవరు, వాటితో పాటుగానే ఇరు వర్గాల అభిప్రాయాలను తీసుకున్న అనంతరం వీటిని సర్దుబుచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామనేది కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేయాలి అనేది కూడా పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో ఎవరి వర్షన్ వారు వినిపిస్తున్న నేపథ్యంలో వీరు కలిసి పనిచేస్తారా, లేదంటే నియోజకవర్గానికి కొత్తగా కమిటీ వేసి మరి ఈ యొక్క విభేదాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో తెలుసుకున్న అనంతరం మాత్రం వారిపైన చర్యలు తీసుకోవాలనేది అయితే టీపీసీసీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగకుండా ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాతనే ఈ యొక్క చర్యలు ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.